హాయ్ నమస్తే, మీరు చూస్తున్నారు కైటీవీ మీడియా. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎవరు ఊహించని మలుపు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పుడు గులాబీ జెండాను వదిలి సింహం గుర్తుతో కొత్త సమరానికి సిద్ధమయ్యారా? తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఆమె వేస్తున్న అడుగులు కేసీఆర్ కేటీఆర్ నాయకత్వానికి సవాల్గా మారబోతున్నాయా? సొంత ఇంట్లోనే మొదలైన ఈ రాజకీయ యుద్ధం ఎటు దారితీస్తోంది? లెట్స్ వాచ్. గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న కవిత ఇప్పుడు తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె తన కొత్త పార్టీకి సింహం గుర్తును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చిందని టాక్. సింహంలాగే ఒంటరి పోరాటానికి ఆమె సిద్ధమవుతుండటం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆమె అనుచరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సింహం గర్జన ఎవరిపై? రేవంత్ రెడ్డి పైన, లేక తన సొంత అన్న కేటీఆర్ పైన? బీఆర్ఎస్ లో తన గొంతు నొక్కేశారని, కష్టపడే వారికి గుర్తింపు లేదని కవిత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కేసీఆర్ బంగారు తెలంగాణకి భిన్నంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం పార్టీ మార్పు కాదు, ఒక కుటుంబంలో మొదలైన ఆధిపత్య పోరుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సింహం గుర్తు గులాబీ బాస్ కు చెక్ పెడుతుందా? కవిత కొత్త పార్టీ వల్ల కాంగ్రెస్ కు లాభమా, లేక బీఆర్ఎస్ కు నష్టమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.